లోపల నరాల్లో రక్తం పారినప్పుడు మనకు అసలు ఏం అర్థం కాదు, ఇంకా చచ్చిపోదామా అనిపించింది, అంత నొప్పి వచ్చేసింది నాకు. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ ఎప్పుడు పడిపోతావో తెలీదు, బండి కార్ డ్రైవ్ చేయొద్దన్నారు. చాలా ప్రమాదంగా ఉంది నీ పరిస్థితి, లోపలంతా బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని. అయితే ఏమనుకుంటావు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, రకరకాల రంగులు డ్యాన్స్లు వేస్తా, మిమిక్రీ చేస్తా, ఇదిగో స్టేజ్ల మీద మిమిక్రీ చేస్తాను, ఎంతో మంది డ్యాన్స్లు వేస్తున్నా, అమ్మాయిలతో డ్యాన్స్లు వేస్తా, నాతో నీకేం పని అంటే కొంతమంది గుర్తుపట్టుకుపోవచ్చు, కొంతమంది గుర్తుపట్టి ఉండొచ్చు. ఎందుకంటే మేము జబర్దస్త్ స్టార్టింగ్లో చేసి ఉన్నాం, శంకర్ గారి టీంలో. వాటిలో మంచిది. సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అయ్యగారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘమంతటికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సీనియర్ దైవ సేవకులు వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇది నా భాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే నిజంగా యూట్యూబ్లో వాటిలో నేను ఎలీషా అన్న వాక్యాన్ని వింటూ ఉంటాను, అన్న ఛానల్స్ ఎప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను. నిజంగా దేవా ఒక్కసారి అన్నను కలిసే భాగ్యం ఇవ్వవా అని మోకాళ్ళేసి ప్రార్థన చేశాను. నిజంగా అది దేవుని చిత్తమో ఏమో తెలియదు, కానీ నా ప్రార్థన ఆయన విన్నాడేమో. అన్నతో కలిసి ఒక మందిరంలో వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇవ్వటం అనేది నిజంగా ఎంతో భాగ్యం కదా. దేవునికి మహిమ. అయ్యా ఒక్కసారి చూస్తానయ్యా అని అడిగా. నేను అడిగింది ఏం లేదు, దేవా ఒక్కసారి ఎలీషా అన్నని చూస్తాను ప్రభువా, ఎందుకంటే అన్న ఎంత బలంగా వాడబడుతున్నాడు ప్రభువా, ఒక్కసారి చూస్తానయ్యా అని కోరిక కలిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆయనతో కలిసి వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. మన దేవుడు అద్భుతాలు చేసేవాడండి. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేస్తాడు. ఆయన ఆలోచన వేరండి, మన ఆలోచన వేరు. మనం ఒకటి తలిస్తే ఆయన రెండు తలుస్తాడు. హల్లెలూయా. ఒక్క ఆశీర్వాదం నువ్వు కోరుకుంటే రెండు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఈ యొక్క మందిరంలో మంచి ఆహారంతో మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు దైవజనులు. ఎందుకంటే మీ స్వరం వింటున్నప్పుడే నాకు తెలుస్తుంది మీకు ఎంత ఆత్మీయ ఆహారం ఇక్కడ అందుతుందో. గమనించాలి పిల్లరా, నేను చాలా టీవీ ఛానల్స్లో నా మిమిక్రీ షోస్ వస్తూ ఉండేవి. జబర్దస్త్, అలాగే వన్స్ మోర్ ప్లీజు, అలాగే చాలా మిమిక్రీ షోస్ టీవీ ఛానల్స్లో వస్తూ ఉండేవి. నేను చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాను. బ్రహ్మానందం గారితో వాళ్ళందరితో చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాను. అయితే చూడండి, ఎక్కడ ఉండాల్సిన వాడిని దేవుడు నన్ను ఎక్కడికి తెచ్చిపెట్టాడో చూడండి. రంగుల వలయంలో చిక్కుకొని ఉన్న హైదరాబాదులో నాకన్నా గొప్ప మగోడు ఇక్కడ ఉండడేమో అనుకున్నాను. ఎందుకంటే నేను మిమిక్రీ చేస్తే వాయిస్లు, సినిమా యాక్టర్ వాయిస్లు నేను చేస్తే నాలాగా ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు కాదండి. నేను ఒక్కొక్కసారి సినిమా యాక్టర్లు ఊళ్ళో లేనప్పుడు వాళ్ళకి సినిమాలు రిలీజ్ చేయాలి అర్జెంటుగా. ఆయనేమో సినిమా యాక్టరు అమెరికాలో ఎక్కడో షూటింగ్లో ఉంటాడు, ఇక్కడ సినిమా రిలీజ్ చేయాలి. ఏం చేయాలి అర్థం కావట్లా ప్రొడ్యూసర్లకి, ఆ సినిమాలు తీసే వాళ్ళకి. మిమిక్రీ ఆర్టిస్టులు పిలిచి వాళ్ళతో ఆ వాయిస్ డబ్బింగ్ చెప్పిచ్చేవాళ్ళండి. అప్పుడు డబ్బింగ్ చెప్పినాక ఇంకా సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. అలాగా నేను కొంతమంది సినిమా యాక్టర్లకి డబ్బింగ్ చెప్పా. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కదా, చాలా వరకు డబ్బింగ్లు చెప్పా. అయితే ఎక్కువగా నేను ఎవరికి డబ్బింగ్ చెప్తున్నానంటే జయప్రకాష్ రెడ్డి గారు తెలుసా, ఈ మధ్య చనిపోయారు ఆయన గారికి ఎక్కువ డబ్బింగ్ చెప్తున్నాను నేను సినిమాల్లో. హల్లెలూయా. చూడండి, మరి అంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అయి ఉన్నావు కదా, ఇదిగో ఇదేంది నీకు ఇక్కడికి ఎందుకు, ఇలా ఎందుకు నువ్వు ఇట్లా తిరుగుతున్నావేంటి అని మీకు ఆలోచన వచ్చి ఉండొచ్చు కదా. నువ్వు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్వి. నేను మిమిక్రీ చేస్తే 5,000, 10,000, 15,000, 20,000 రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎంతసేపుడికి తెలుసా? 40 నిమిషాలకి. 40 నిమిషాలు నేను మిమిక్రీ చేస్తే నాకు 20,000 రూపాయలు ఇస్తారు. ఎంత అక్క? 20,000 రూపాయలు నాకు ఇస్తారు. కానీ నాకేమైనా డబ్బు చేదా? పోనీ నాకేమైనా డబ్బు ఎక్కువైపోయిందా? పోనీ నా ఇంట్లో ఏదన్నా ఆస్తులు ఏమైనా కూడబెట్టుకున్నానా? అది లేదు. చూడండి,
నాకు ఉన్నది 2 ఇళ్ళు, ఒక స్థలము, ఏమా ఒక భార్య. ఎవరికైనా ఒక భార్య. హల్లెలూయా. అన్న ఎందుకు వింతగా చూస్తున్నారు? ఒక భార్య. ఇట్లాగా నా స్థితి. మరి నాకెందుకు డబ్బు ఎక్కువైపోయా? కాదు, నాకు మిమిక్రీ చేస్తున్న సమయాల్లో రాత్రింబవళ్ళు ఆర్కెస్ట్రాలు చేస్తుండేవాడిని. నిద్ర ఉండేది కాదు. నెలకి ఎన్ని రోజులు అమ్మా? 30-31 రోజు ఉండొచ్చు. కానీ 30 రోజుల్లో 26 రోజుల పాటు నేను ఖాళీగా ఉండేవాడిని కాదు. పగలు రాత్రి మిమిక్రీ ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు, ఆర్కెస్ట్రాలు ఫుల్గా చేస్తుండేవాడిని. ఎక్కడ కూడా నాకు ఖాళీగా ఉండేది కాదు. చూడండి, నెలలో 26 రోజుల పాటు మిమిక్రీలు చేస్తున్నామంటే మరి నిద్ర చచ్చిపోయి ఉండదా నాకు? నేను పడుకొని నిద్రపోయేది 2 గంటలు మాత్రమే. ఎన్ని గంటలన్నా? 2 గంటలు మాత్రం నేను నిద్రపోయేది. మనిషి అన్న వాడికి 2 గంటల నిద్ర సరిపోద్దా? నిద్ర చాలక నా ఆరోగ్యం పాడైపోయి ఒక్కసారిగా నాకు తలంతా తిప్పేసింది. కింద పడిపోయానమాట. అసలు నాకేం అర్థం కావట్లా నా పరిస్థితి ఏమిటో. అలాంటి వాడిని మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయి, ఇంత యాక్టివ్గా ఉండేవాడు, ఇంత సరదాగా ఉండేవాడు, స్టేజీల మీద అమ్మాయిలతో డ్యాన్స్ వేసేవాడు, ఇంత బాగా మిమిక్రీ చేస్తున్నవాడు, వీడెందుకు ఒక్కసారిగా పడిపోయాడని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడిపోయి వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కంగారులో హాస్పిటల్ కదా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసి హాస్పిటల్లో వాళ్ళు ఆ ఎంఆర్ఐ స్కాన్లు అవన్నీ తీస్తే నాకు ఈ రైట్ సైడ్లో బ్రెయిన్లో కొన్ని నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందండి. హల్లెలూయా. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. లోపల రక్తము నరాల్లో తిరగట్లా, ఆగిపోయింది. డాక్టర్ గారు అన్నారు, నన్ను పిలిచి, బాబు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అన్నారు. వచ్చమ్మా అన్నాను. ఆమె లేడీ, ఆడామె. నాకు వచ్చమ్మా అన్నాను. బండి వచ్చా అంది. బైక్ కూడా డ్రైవ్ చేస్తానమ్మా అన్నాను. అయితే నువ్వు ఒక పని చేయాలా, నువ్వు కార్ డ్రైవ్ చేయొద్దు, బైక్ డ్రైవ్ చేయొద్దు. నువ్వు ఏం డ్రైవ్ చేస్తావంటే సైకిల్ మాత్రం తొక్కమంది. హల్లెలూయా. సైకిల్ వేసుకొని నేను డోర్నకల్లు రాగలనా? సైకిల్ వేసుకొని నేను హైదరాబాద్ వెళ్ళగలనా? సైకిల్ వేసుకొని ఆ గుంటూరు ప్రాంతంలో మిమిక్రీ చేయగలనా? నేను ఏమ్మా ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి నవ్వుకున్నాను. ఆమె నేను కంగారు పడిపోతానేమని చెప్పి నన్ను బయటికి పంపించి మా అక్కని మా అమ్మ వాళ్ళని లోపలికి పిలిచి, అమ్మా నువ్వు కంగారు పడకపోతే చెప్తాను అని అంటే, మా అక్క నా భార్య అడిగారు, చెప్పండి అమ్మా ఏంటంటే, మీ ఆయనకి బ్రెయిన్లో నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఎక్కడ ఎప్పుడు పడిపోతాడో తెలీదు, ఒకవేళ పెరాలసిస్ కూడా రావచ్చేమో అని చెప్పారు. హల్లెలూయా. ఇక ఇంట్లో అంతా భయపడిపోయారు. అమ్మ అయిపోయింది, మా ఇంటికి వీడే దిక్కు కదా, ఏంటి ఎలా జరిగిందని. మా అక్క కొంచెం ప్రేయర్ఫుల్గా ఉంటుందండి. మా ఇంట్లో ఎవ్వరూ ప్రార్థన చేయరు, మా అక్క మాత్రమే ప్రార్థన చేసేది మా కుటుంబాల కొరకు. అయితే అక్కంది, నానా ఏమి లేదురా, సింపులే, నువ్వేం భయపడక అన్నాడు అని చెప్పింది నా అక్క మాకు. అయితే లోపల ఉన్న కాంపౌండరు నా ఫ్రెండు లోపల డాక్టర్ ఏం చెప్తుందో విని బయటకు వచ్చి మా అక్క మా ఆవిడ కన్నా ముందే నాకు చెప్పేశారు, ఇదంతా నీ పరిస్థితి అని. నేను ఏమాత్రం భయపడలా, ఎందుకంటే డాక్టర్లు డబ్బు కొరకు చెప్తారు 100 మాటలు అని చెప్పి నేను అనుకొని మా అక్క వాళ్ళు చెప్తుంటే నమ్మటం మానేసి నవ్వుతుంటే అక్క అంది, ఎందుకురా నవ్వుతావు, ఇలా కాదు రా నా ఎమ్మటని చెప్పి హైదరాబాద్లో ఒక చర్చికి తీసుకెళ్ళింది నన్ను. హల్లెలూయా. ఎప్పుడూ ప్రార్థన చేసిన వాడిని కాదు, మోకాళ్ళు వేసిన అనుభవం లేదు, దేవుని సన్నిధిలో ఒక్క ఆదివారం కూడా గడిపిన వాడిని కాను నేను. కానీ అక్క నన్ను హైదరాబాద్లో ఒక మందిరానికి తీసుకెళ్ళింది, చాలా పెద్ద మందిరం అది. అక్కడికి తీసుకెళ్తే నాకు ఇష్టంగా వెళ్ళాను, నేను అయిష్టంగానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారు నాకు ప్రేయర్ ఆయిల్ రాసి మోకాళ్ళు లేపించి ప్రార్థన చేసి పంపించేశారండి. ఇక నీకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, వెళ్ళిపో అన్నారండి. నేనైతే బిగ్గరగా నవ్వా,
ఆ? ఆయన మనిషి, ఆయన నాకు స్వస్థత చేస్తాడంట, ఆయన నాకు ప్రార్థన చేసి నూనె రాశాడంట. ఏమన్నా చెప్పుకోవటానికి ఏమన్నా అర్థం ఉందండి? పెద్ద పెద్ద ఎంబీబీఎస్లు చదివిన డాక్టర్ల వల్లే కావట్లేదు, ఈయన వల్ల ఏమవుద్దండి అని నవ్వుకొని మక్కాయితో అంటే, అరే అలా అనగాకరా, తప్పు అలా అనకూడదు, ఎందుకంటే నాకు ప్రార్థన తెలియదు, ఎక్కడ మోకాళ్ళ అనుభవం లేదు. సరే, కరెక్ట్గా ఒక 18 రోజులు గడిచిందండి. ఎన్ని రోజులు? 18 రోజులు. డాక్టర్ గారు చెప్పారమ్మా, ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, సిద్ధపడండి, ఎక్కడ ఎప్పుడు పడిపోతావో తెలియదు, బండి కార్ డ్రైవ్ చేయొద్దు అన్నారు, చాలా ప్రమాదంగా ఉంది నీ పరిస్థితి, లోపలంతా బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని. అయితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరగనప్పుడు నాకంతా చీకటి అయిపోయిందండి, కళ్ళు కనపడవు సరిగ్గా. ఇక నాకు అనిపించింది ఆ నొప్పికి చచ్చిపోదామా అనిపించింది. ఒకసారి చచ్చిపోవడం కూడా ప్రయత్నం చేశా, ఎందుకంటే ఆ నొప్పి తట్టుకోలేక. ఎందుకంటే బ్రెయిన్లో లోపల నరాల్లో రక్తం పారినప్పుడు మనకు అసలు ఏం అర్థం కాదు, ఇంకా చచ్చిపోదామా అనిపించింది, అంత నొప్పి వచ్చేసింది నాకు. ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే మదన పడుతూ ఉండేవాడిని. అయితే 18 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పుడు ఆమె అనింది, ఇంకొకసారి ఎంఆర్ఐ స్కాన్ తీపిద్దామమ్మా, తీపిచ్చేసిన తర్వాత ఇక ఆపరేషన్కి ప్రిపేర్ అవుదాం అన్నారు. నేను అన్నాను, అమ్మయ్యా ఇంకా ఆపరేషన్ చేస్తారంటే నాకు తగ్గిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా నేను అవిశ్వాసంతోనే ఉన్నా. అయితే డాక్టర్ గారు స్కాన్ తీపిచ్చిన తర్వాత ఆ స్కానింగ్ వచ్చి దాంట్లో పెట్టింది, ఆమె పెట్టి చూస్తుంది, దాంట్లో చెక్ చేస్తుంది. బాబిట్రా అని పిలిచింది అక్కడ ఉన్న నర్సుని, కాంపౌండర్ని. ఈ స్కాను మారిపోయినట్టుంది, ఇది వేరే వాళ్ళది, చూడు ఇంకోటి తీసుకురా అంటే, కాదమ్మా ఆయిందే అన్నారట. అదేంటి అని కింద ఆ ఎంఆర్ఐ స్కాన్లో తీసిన ఆ ఎక్స్రేలో కింద నా పేరుంది, రాజగోపాల్ అని. ఆమె చూసి నమ్మింది, అవును ఇది నీదే కదా, నీ స్కాన్ రే, ఇది నీదే. మరి ఏంటి, నీ బ్రెయిన్లో నరాలు ఎందుకు ఓపెన్ అయిపోయినాయి, నీ బ్రెయిన్లో ఎందుకు రక్తం పారుతుంది, నీకేంది, నీకు శుభ్రంగా తగ్గిపోయింది, ఇంకేడని చూపించుకున్నావా అనగానే ఒక్కసారిగా నా గుండె జల్లు మందండి. హల్లెలూయా. ఎక్కడన్నా చూపించుకున్నావా అంది. చూపించుకున్నా అని చెప్పి కుర్చీలోంచి లేచా. ఎందుకంటే ఒక్కసారిగా పరిశుద్ధాత్ముడు నన్ను తాకేశాడండి, నన్ను ఒప్పింపజేసేసాడు. నువ్వు స్వస్థత పొందావు అన్నాడు నన్ను ఆయన. ఆహా దేవా, నీ దగ్గర ఇంత శక్తి ఉందా, నువ్వు పరమ వైద్యుడువా తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని నాలో నేను ప్రార్థన చేసుకుంటున్నా. నా సొంతం కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రార్థన నాతో చేపిస్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి దాన్ని గట్టిగా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పింపజేస్తున్నాడో, డాక్టర్ గారు నన్ను అడుగుతుంది, ఏమ్మా ఇంకెక్కడ చూపించుకున్నావా అని అడిగింది నన్ను ఆమె. అవునమ్మా చూపించుకున్నానని చెప్పా. ఎక్కడ చూపించుకున్నావంటే, ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్నానమ్మంటే, ఎవరాయనా అంది. నజరేయుడైన యేసయ్యా అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. నజరేయుడైనా యేసయ్యా అని చెప్పా. ఒక్కసారిగా ఆమెకి గుండె జల్లుమంది. ఆమె బ్రాహ్మణులండి. ఆమె అంది, బాబు ఒక్కసారి లేచి ఆ డోరు తలుపేస్తావా అని అడిగింది. ఎందుకమ్మా అన్నాను. ఒక్కసారి వేయ్యా అంది. లేచి డోర్ తలుపులు వేసాను, ఆ తలుపులు మూసేశాను. నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను వింటమే కానీ ఎక్కడ చూడలేదు, ఎక్కడ నాకు ప్రార్థన తెలియదు, నాకు ఒక్కసారి ప్రార్థన చేస్తావా అంది. హల్లెలూయా. ఒక అన్యురాలు, బ్రాహ్మణులు, ఆమె డాక్టర్, ఎంబీబీఎస్, గుంటూరులో నెంబర్ 1 డాక్టర్ ఆమె. ఆమె అనింది, ఒక్కసారి నాకు ప్రార్థన చేస్తావా అంది. చూడండి, దేవుడు ఇక్కడ 2 పనులు చేశాడు. నన్ను స్వస్థపరిచాడు, ఆమెని ప్రార్థనలోకి నడిపించాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతమైన దేవుడు అండి. అయితే చూడండి, నేను అపనమ్మకంగానే ఉన్నాను. హైదరాబాదులో నన్ను చూపించి అక్కడ హాస్పిటల్, అక్కడ పాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయించి మళ్ళీ నన్ను రిటర్న్ తీసుకొస్తున్నప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న అన్న నాతో మాట్లాడుతున్నాడు. నీతో నాకు పనుంది అనే మాట నాకు వినపడుతుంది. పక్కన కూర్చున్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, నీతో నాకు పనుంది అని. పక్కన ఆయనతో నేను మాట్లాడుతున్నా, ఏంటన్నా నాతో నీకు పని ఏంటి అని అడిగితే, నా పక్కన ఆయన అంటున్నాడు, నీతో నాకేం పని అయ్యా, అసలు నువ్వు ఎవడవి, నువ్వు ట్రైన్ ఎక్కావు, నేను ట్రైన్ ఎక్కా, నీకు నాకు ఏంటి సంబంధం అంటున్నాడు ఆయన. మరి నాతో మాట్లాడుతుంది ఎవరు, ఏదో తేడాగా ఉంది. మళ్ళీ పావుగంట ఆగా, మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. అబ్బాయ్ నీతో నాకు పని ఉంది అంటున్నాడు.
నాతో నీకు పనా? ఏందన్నా నాతో పని అని అడుగుతుంటే, బేబే నేనేం మాట్లాడాలా అంటున్నాడు. నాకు టెన్షన్ వచ్చేసి అక్క చెప్పి, అక్క ఏంటి నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నీతో మాట్లాడాలి, నీతో పని ఉంది అంటున్నారంటే, అరే ఎప్పుడైతే నిన్ను ఆ మాట మళ్ళీ నీతో మాట్లాడటం నీకు వినపడితే వెంటనే మోకాళ్ళు వేసేయంది. ఇప్పుడు నేను ఎక్కడ మోకాళ్ళు వేయాలి? అందరు జనం ఉన్నారు, వీళ్ళలో మోకాళ్ళు వేస్తే ఓహో అరే నీ నటన నువ్వు నీ ప్రార్థన అనరా ఎక్కిరిస్తారు కదా. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఈసారి నాకు ఆ స్వరం వినిపిస్తే ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే ఒక తలంపు వచ్చింది, వెంటనే బాత్రూమ్కి వెళ్ళు అని. వెంటనే బాత్రూంలోకి వెళ్తే తెలుసు కదా ట్రైన్ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. లోపలంతా ఆ గబ్బు కొట్టేస్తూ ఉంది, ఎక్కడ పెడితే అక్కడ దారుణంగా ఉంది. అయినా సరే అక్కడ మోకాళ్ళు వేసా. హల్లెలూయా. మోకాళ్ళు వేసి ఒకటే మాట్లాడా, అయ్యా నీ స్వరం నాకు వినిపించు, నాతో పనుంది అంటున్నావు కదా ఏంటయ్యా అన్నా. అనగానే వెంటనే ఆ స్థితిలో ఆ ప్లేస్లో ఒక పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సరౌండ్ చేశాడు. హల్లెలూయా. నీతో నాకు పని ఉంది, నిన్ను వాడుకోబోతున్నా అన్నాడు ఆయన. హల్లెలూయా. నాతో నువ్వు ఏం వాడుకుంటావు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, రకరకాల రంగులు డ్యాన్సులు వేస్తా, మిమిక్రీలు చేస్తా, ఇదిగో స్టేజ్ల మీద మిమిక్రీలు చేస్తాను, ఎంతోమంది డ్యాన్సులు వేస్తున్నా, అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తాను, నాతో నీకేం పని అంటే నాకు నువ్వే కావాలన్నాడు ఆయన. హల్లెలూయా. నాకు కావాల్సింది నువ్వే, నాకు ఎవరు అవసరంలా, నీలాంటోడే నాకు కావాలన్నాడు ఆయన. హల్లెలూయా. సమూయేలుతో మాట్లాడిన స్వరం నాతో మాట్లాడటం ప్రారంభించింది. సమూయేలుతో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో అలాగే నాతో మాట్లాడటం ప్రారంభించాడు ఆయన. ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, దేవా ఈ రోజు నుంచి ఇవన్నీ విడిచిపెడుతున్నాను అయ్యా, నీకు ఎలా కావాలంటే నన్ను వాడుకోయానన్నాను. అప్పటి నుంచి నా దేవుడు నా చేయి విడిచిపెట్టలా, లక్షల సంపాదన విడిచిపెట్టా, నాకు ఏది ఇష్టమో దాన్ని విడిచిపెట్టేశా, నాకు ఏది కష్టమో దాన్ని తీసుకున్నాను, నాకు ఇష్టమైంది విడిచిపెట్టాను, నేను కష్టము అనుకున్న దాన్ని పట్టుకున్నాను. ఈరోజు నేను ఆశీర్వాదాలతో నేను ఈ విధముగా సేవలో ఊరేగించబడుతున్నాను. దేవుడు నన్ను అట్టా ఉత్సాహంగా ఊరేగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అద్భుతమైన వాడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఆయన. నీ కుటుంబంలో నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా? నువ్వు వేరు, ఆయన వేరు, నేను వేరా? మనమందరం ఆయన పిల్లలమే కదా, ఆయన బిడ్డలమే కదా. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడ్డా? నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా? మనమందరము ఆయన స్వరూపమందు చేసిన వాళ్ళం కాదా? అలాంటి వ్యక్తి నన్ను పట్టుకొని వాడుకున్నాడు. గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించున్నాను. నాకు ప్రోగ్రామ్స్ లేక, నాకు డబ్బు సంపాదన లేక, లేదు నా వయసు అయిపోయి ముసలాన్ని అయిపోయి కూర్చున్నానా, ఆ టైంలో దేవుని సేవకు వచ్చానా? కాదే. ఫుల్గా సంపాదిస్తున్నా, మంచి డబ్బు సంపాదిస్తున్నా, బాగా పేరు సంపాదిస్తున్నా. ఆ టైంలో దేవుడు నన్ను పట్టుకుని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని సేవకి మోకాళ్ళేసి అడిగాయా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మోకరిస్తున్నాను, ఈరోజు నన్ను నీకు అప్పచెప్తున్నానయ్యా, ఎలా వాడుకో అన్నాను. ఆ రోజు నుంచి నా దేవుడు నా చేయి విడిచిపెట్టలా. ఈరోజు ఈ క్షణము ఇప్పటి వరకు కూడా ఇలాగే నన్ను మీ అందరి ముందు ఊరేగిస్తా ఉన్నాడు. ఇక్కడ